ఇక జడ్జీలకి సంబంధించి కూడా విచిత్రమైందంటే, మన ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకునే అధికారం మనకుందన్నప్పుడు ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఒక జడ్జి గారు రిటైర్ అయిపోయారు. ఆయన ప్లేస్‌లో కొత్తోళ్ళని రిక్రూట్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు గదా! కొలీజియానికి ఇచ్చిందేంటది? అదే గదా! కొలీజియం అనేటటువంటిది వాళ్ళ కాళ్ళే చేసేసుకుంటున్నారు గదా! అయినా కూడా ఇప్పుడు కొత్త నిర్ణయం వాళ్ళ కాళ్ళే తీసేసుకున్నారు. అడ్హాక్ జడ్జీలంట. ఎవరంటే రిటైర్ అయిన వాళ్ళకి అపరిష్కృత క్రిమినల్ కేసుల సత్వర విచారణ కోసం మాజీ న్యాయమూర్తులను తాత్కాలిక జడ్జీలుగా నియమించేందుకు 2021లో వెలువరించిన తీర్పులోని కొన్ని అంశాలు సుప్రీంకోర్టు తాజాగా సవరించింది. తాత్కాలిక జడ్జీలు ఏకసభ్య ద్విసభ్య ధర్మాసనాలకు నేతృత్వం వహించవచ్చని సిజే జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయమాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం గురువారం పేర్కొంది. రెగ్యులర్ జడ్జి నేతృత్వం వహించే ధర్మాసనంలో తాత్కాలిక మాజీ న్యాయమూర్తిని జూనియర్ పార్ట్నర్ని చేయడం తగదని అభిప్రాయపడింది. రెగ్యులర్ జడ్జీలతో ధర్మాసనాన్ని ఏర్పాటు చేయాలా, ఒకళ్ళు లేదా ఇద్దరు తాత్కాలిక జడ్జీలతో ధర్మాసనం ఏర్పాటు చేయాలన్నది అక్కడున్న పరిస్థితుల అవసరాలకు అనుగుణంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం తీసుకోవచ్చని చెప్పింది. అంటే ఎవరికి వాళ్ళు జడ్జీలని ఇప్పుడు రిటైర్ అయిపోయిన జడ్జీలను కూడా మళ్ళీ నియమించేయచ్చు, వాళ్ళ చేతన తీర్పులు ఇప్పించవచ్చు. ఇది మంచిదే, ఇది ప్రభుత్వం చేయాల్సిన పని, కానీ కోర్టులు చేస్తున్నాయి. ఇది విచిత్రమైనటువంటి సిచ్యుయేషన్.